రైట్ బాబాయ్, రోజు పేపర్ చదువుతావానే? రోజు ఏం పని చేస్తావు? చెప్పదు నేను బేరం ఉంది మనకు. అయితే పర్లేదు, ఏం పని చేస్తారు? నేను కూరగాయలంతా కానీ పర్లేదే అయితే కానీ నువ్వు రెగ్యులర్గా నువ్వు చెప్పేది వింటావా? వరంగల్ నువ్వు నేను చెప్పేది నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, నా సొంటలు చాలా మంది చూస్తూ ఉంటారు. మీరు ఎన్నో సార్లు ఓటేసి ఉంటారు ఇక్కడ జూబ్లీహిల్స్లో. ఏమైనా డెవలప్ అనిపిస్తా ఉన్నదా? డెవలప్ మంచిది చేసిన డెవలప్ అయింది. పీజార్ ఉన్నప్పుడు మా బండ్లు పెట్టించిండు ఆయన. ఆయన బండ్లు పోలీసు వాళ్ళు తీసి ఆయన నిలబెట్టి అడ్డం అడ్డం నిలబడి ఆయన పెట్టించిండు బండి. ఆయన ఉన్నారు సార్ 91 నుంచి ఉంటారు. చాలా చాలా ఏళ్ళ కాడ నుంచి ఉంటా ఉన్నావు. సో ఇప్పుడు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది? నవీన్ యాదవ్ పక్కా 100%. నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చేది చాలా సంతోషం. నువ్వేం పని చేస్తావే? నేను ఇక్కడ డ్రైవర్ అన్న. డ్రైవరేనా? ఓకే. ఏంటిది ఎవరు గెలిచేటట్టున్నారు? నవీన్ యాదవ్ అన్న. నవీన్ యాదవ్. ఎందుకని నవీన్ యాదవ్? అన్న అంటే ఇన్ని రోజులు అవకాశం లేదన్న. ప్రతి ఒక్కరు వచ్చిరు చూసిరు పోయిరు. వాళ్ళతో ఏం డెవలప్మెంట్ అవుతలేదు. అన్న వచ్చిందంటే పక్కా డెవలప్మెంట్ అవుతుంది, మేము చేపిస్తాం అంతే 100% షూర్. గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయిండు నవీన్ యాదవ్. సో ఈసారి ఆ సానుభూతి ఏమైనా ఉంటుంది అనుకుంటున్నా? సానుభూతి కాదన్న, ప్రతి ఒక్కరు మనసులో చేద్దామని ఉంది, మేము చేపిస్తాము అంతే అంతే 100% షూర్. సరైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉన్నారు. ఇంకో వాళ్ళకి ఇస్తే బాగుండు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఇస్తే సర్వనాశనం అయిపోయేది, అవి ఇచ్చి వేస్ట్ అయిపోయేది. అన్నయ్యకి ఇచ్చారు కాబట్టి అన్నయ్య నిలబెట్టుకుంటాడు, పక్కా 100% వస్తాడు అంతే 100% షూర్. ఓకే ఓకే అన్న.